మనలో చాలామంది తెలుగు మీడియం వాళ్ళమే. సో మనకు నేచురల్గానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటేనే కష్టం. సో ఇంగ్లీష్ అనేది మనకు అర్థం కూడా కాదు అంత ఈజీగా. మన అర్థం కాని సబ్జెక్ట్ని మనం ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని అర్థం చేసుకుని ఆన్సర్ రాయడం అంటే కూడా కష్టమే. పోనీ వదిలేద్దామా అనుకుంటేనేమో ఆ సబ్జెక్టు చదవకపోతే జాబ్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఉన్న కాంపిటీషన్కి ఏ సబ్జెక్టు రాకపోయినా ఏ సబ్జెక్ట్ అటు ఇటుగా చేసినా కూడా మనకు జాబ్ రావడం కష్టమైపోయింది. మరి ఎలా సార్, ఏ విధంగా చదవాలి? ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలనే డౌట్ అయితే చాలామందికి ఉంది. మనం ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్టుని ఈజీగా ట్యాకిల్ చేయాలి అంటే దాన్ని ఓవరాల్గా మనం ఈజీగా క్రాక్ చేయాలి ఎగ్జామ్ అంటే ఏ విధంగా చేస్తాం సార్ అంటే, ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఏ విధంగా ఉంటుంది, దాని సబ్జెక్ట్ యొక్క నేచర్ ఏంటి, ఆ నేచర్ అంటే మన డిఎస్సికి సంబంధించినంతవరకే అది. మన డిఎస్సి ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు అది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి, అవునా? మరి దానికోసం ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో నీకు తెలిసిందనుకో, మరి దానికోసం నువ్వెలా ప్రిపేర్ అవ్వాలనేది నీకు అర్థమవుతుంది. కానీ ఇదంతా పక్కన పెడితే ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నీకు క్వశ్చన్ అర్థం కావాలి. మరి నీకు క్వశ్చన్ అర్థం కావాలి అంటే నువ్వు చదివే సెంటెన్స్ నీకు అర్థం కావాలి, సెంటెన్స్లో ఉన్న వొకాబులరీ అర్థం కావాలి. ఈ వొకాబులరీ అంతా నీకు అర్థమయ్యి క్వశ్చన్ అర్థమైనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది నీకు తెలుస్తుంది అనమాట. ఇంతకుముందంటే ఏదో నడిచిపోయింది, ఎట్లా ఒక గ్రామర్లో క్వశ్చన్ వచ్చేది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమంటే ఇక నువ్వు నేర్చుకోవాల్సిన పనిలే, నీ రూల్ ఉంటుంది, నీకు ఆల్రెడీ నేర్చుకున్నావు కదా, ఫార్ములాస్ అన్నీ గుర్తున్నాయి నీకు, టక్క దాన్ని మార్చేస్తావు, కింద ఆన్సర్ ఏమో గుర్తుపడతావు, బబుల్ చేసేస్తావు. బట్ ఇప్పుడు అలా కాదండి, ఖచ్చితంగా నీకు క్వశ్చన్ అర్థం కావాలి, దాని మీనింగ్ అర్థం కావాలి, అప్పుడే నువ్వు కింద ఉన్న ఆన్సర్ ఏంటి అనేది నువ్వు గుర్తించగలుగుతావు, రైట్? మరి దీనికోసం మనం ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టుని క్లియర్గా సైంటిఫిక్గా ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలనే దాన్ని మాట్లాడుకుందాం. సో చూడండి, వీడియో కంటిన్యూ చేయండి. సో ఇంతవరకు మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి మొత్తం విన్న తర్వాత నీకు వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయాలి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ ఓన్లీ ఇంగ్లీష్కే కాదు, నెక్స్ట్ తెలుగు ఏ విధంగా ఉండాలి, సైన్స్ ఏ విధంగా చదవాలి, సోషల్ ఏ విధంగా ఉంటుంది, బయాలజీ ఏ విధంగా ఉంటుంది, ప్రతి దానికి కూడా మ్యాథ్స్ ఏ విధంగా చదవాలనే దాని గురించి, దాని నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.